ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మోసపూరిత బడ్జెట్ ప్రజలకు వంచన చేసేది తప్పితే మేలు చేసేది కాదు అని నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సూపర్ 6లో భాగంగా గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హామీలు నెరవేరుస్తూ దానికి అదనంగా సూపర్ 6లో కొన్ని హామీలు చెప్పారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు నిండిన వాళ్లకు చేయూత కింద ఇస్తున్నారు. అట్లా కాకుండా 18 సంవత్సరాలకే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడ తల్లికి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. మరి ఈనాడు బడ్జెట్లో ఎక్కడ ప్రవేశపెట్టారు, దానికి సంబంధించిన బడ్జెట్ అనేది వీళ్ళు సమాధానం చెప్పాలి. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఈరోజు బడ్జెట్లో ఎక్కడ చూపించారని కూడా నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నా. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులస్తులకు అందరికీ ప్రతి బడ్జెట్లో కూడా వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా కాపు నేస్తం అని పేరు పెట్టి వాళ్ళు విదేశీ విద్యలకు పోవచ్చు, పేద మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్లో ఆ బడ్జెట్ కాపు నిధి కింద ఎక్కడ పెట్టారని అడుగుతున్నాం. అదేవిధంగా ఆసరా కింద మహిళలందరికీ ఆ రోజు 4 బడ్జెట్లు 5 బడ్జెట్లకు కలిపి 1,25,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మరి ఆ ఆసరా 0 వడ్డీకి ఎక్కడ బడ్జెట్లో పెట్టారని కూడా మేము అడుగుతున్నాం. ఇది కేవలం బడ్జెట్ అమరావతికి మేలు చేసేది తప్పితే కూటమి ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు ఓన్లీ తెలుగుదేశం వాళ్లకు మేలు చేసేది తప్పితే ప్రజలకు ఆశాజనకమైన బడ్జెట్ కాదు, ప్రజలకు వంచన చేసేటువంటి బడ్జెట్ అని తెలియజేసుకుంటున్నాం.